நதிகிரி வணக்கம். அவன் யாரு? 1 2 3 3 4 go స్టార్ట్. మదరాసి మదరాసి ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. హిందీ విలన్లో ఇలా అంటాడు, గన్ని వెనకాల పెట్టుకొస్తాడు. ఎంతమంది కలిసినా కూడా మన విలన్స్ ఇలా ఇలా అటు ఇటు వచ్చేసి దాన్ని తప్పించేసుకొని చంపేస్తూ ఉంటారు. సరే పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. హీరో క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు మనకు అర్థం అవడానికి కొంచెం టైం పట్టిద్ది. ఆ హీరో ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే చెప్తాడో ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఆ తర్వాత హీరోకి ఒక డిజార్డర్ ఉంటుంది. అది ఏంటనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. క్లైమాక్స్ లో డాక్టర్ ఒక ఎలివేషన్ ఇస్తాడు. ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఆగండి, మూవీలో ఇంకా చాలా స్టఫ్ ఉంది. అవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోలో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. మీరు మద్రాసి సినిమా చూస్తే మీకు అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకా నా ఒపీనియన్ అయితే ఇంకా మొదలు పెడదామా? ఓకే, దిస్ ఇస్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. మదరాసి మదర్. ఓకే భయ్యా, మదరాసి సినిమా చూశాను. మన మురగదాసు గారు మళ్ళీ మాసు అబ్బా ఎంతో ఉత్కంఠ భరితమైన సినిమాను మనకి ఇవ్వలేదు, రాడ్డే ఇచ్చారనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? మన మురగదాస్ గారి లాస్ట్ సినిమా వచ్చేసి దర్బార్ రజనీకాంత్ గారు. ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ గారితో సికిందర్ సినిమా వచ్చింది మార్చిలో, అది కూడా రాడ్ రంబోలా. ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ట్రైలర్ ఏదో ఉంది, మళ్ళీ మురగదాస్ ఈజ్ బ్యాక్ అనుకున్నాను కానీ ఇచ్చాడు, గట్టిగా పెట్టాడు. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏమీ లేదు, ఒక చిన్న పాయింట్ చెప్తారు. అది ఎందుకంటే సినిమాలో చిన్న పాయింటే ఉంది, ఆ పాయింట్ మీద సినిమా అంతా అర్థమవుతుంది కాబట్టి. ఓకే, ఆ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పాయింట్. విలన్స్ ఉంటారు, ఆ విలన్స్ గన్ను డిస్ట్రిబ్యూట్ చేయాలి మార్కెట్లోకి, జనాల్లోకి. ఎలా అయినా గన్లు బాగా గన్నులు అమ్మాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది చేద్దాం అనుకుని ఆ మిషన్ స్టార్ట్ చేస్తారు. ఒక గన్ మాఫియా లాగా మొత్తం చేస్తూ ఉంటే ఇటు పక్క పోలీసు వాళ్ళు వీళ్ళంతా అడ్డుకొని ఎలా అయినా ఒక మిషన్ లాగా వాళ్ళని అడ్డుపడదామని చెప్పి చూస్తారు. అందులో హీరోని కూడా సాయం అడుగుతారు. ఆ హీరో కూడా సాయం చేస్తాడు. హీరోకి ఆ డిజార్డర్ ఉండడం వల్ల ఒక 2 ట్విస్టులు కూడా ఇరుక్కు. మదరాసి మదరాసి. ఓకే, ఇంకా మిషన్ అనేది మరి సక్సెస్ అయ్యారా లేక విఫలం అయ్యారా అనేది తెలియాలంటే కనుక మీరు మద్రాసి శ్రమ థియేటర్లో చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ముందు మనం పాజిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. శ్రమలో పాజిటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీన్స్ ఉండటం వల్ల మనకు ఒక బిలో యావరేజ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఓన్లీ సెకండ్ హాఫ్. ఆ తర్వాత హీరో అండ్ హీరోయిన్ పేరు చూడడానికి బాగుంది. ఇంకా రుక్మిణి వాసంత్ గారు కూడా చాలా అందంగా కనిపించారు. మదరాసి మదరాసి. ఇంకా పాజిటివ్ పాయింట్లు అని చెప్దామంటే చాలా ఉన్నాయి, కానీ పాజిటివ్ కాదు, నెగిటివ్ ఉన్నాయి. ఓకే, ఇంకెంతకన్నా పాజిటివ్ ఆలోచించి నేను పాజిటివ్ పాయింట్లు చెప్తాను కాబట్టి ఇంకా మనం నెగిటివ్లోకి వెళ్ళిపోదామా? ఇంకా సినిమా మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం అంటే కనుక సినిమా కథ బొక్క కాదు, కథనం బొక్క కాదు, పాటలో బొక్క కాదు, సరే అనిరుద్ధ్ భయ్య బీజిఎం అబ్బా చాలా బాగుంటుందిలే, కనీసం బీజిఎంతో అయినా సినిమాని ఎలాగలాగా నెట్టి పడేసి ఒడ్డుకి చేస్తాడు అనుకుంటే అనిరుద్ధ్ భయ్య కూడా చేతులు ఎత్తేసాడు. ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీలే చేయాలని చెప్పి వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిందండి. అబ్బా మురగదాసి అబ్బా ఏదో ఉందరా సినిమాలో అని చెప్పే స్టార్ట్ చేశాడు. అయిందండి ఓకే, ఏదో ఉందరా సినిమాలో అన్నట్టే స్టార్ట్ చేశాడు. అబ్బా మంచి ఆ స్క్రీన్ ప్లే, అబ్బో విలన్స్ వచ్చారు, ఇటు అమ్మ ఒక 50 మంది 100 మంది ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇల్లు వచ్చేసి హిందీ విలన్లో ఇలా అంటాడు, గన్ని వెనకాల పెట్టుకొస్తాడు. ఎంతమంది కలిసినా కూడా మన విలన్స్ ఇలా ఇలా అటు ఇటు వచ్చేసి దాన్ని తప్పించేసుకొని చంపేస్తూ ఉంటారు. సరే ఓకే, ఆ లాజిక్లన్నీ పక్కన పెడితే ఇంకా సరే హీరో ఎంట్రీ అయింది. ఆ హీరో ఎంట్రీతోనే ఉన్న మంచి మాస్ బీట్ ఇరుక్కుం. ఆ మాస్ బీట్ బ్రేకప్ సాంగ్ దా రప్ప 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 గ్యాప్ లేకుండా పాట. సరే ఓకే, ఒక పాట స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాల సినిమా జరుగుద్ది, ఇంకో పాట వస్తుంది. సరే ఓకే, ఇంకొక అరగంట తర్వాత ఇంకొక పాట వస్తుంది.
ఇంకొక 2 రోజులు ఇంకో పాట వస్తుంది. సినిమాలో 4-5 పాటలు ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. బాబోయ్ పిచ్చెక్కిపోయింది, ఏందిరా ఇది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సరే ఓకే, ఇంకా సరే అది గ్రిప్పింగ్గా థ్రిల్లింగ్ అలా తీసుకెళ్తారంటే కాదు. సినిమాలో హీరో ఒక 15 minutes అయిపోయిన తర్వాత క్యారెక్టరైజేషన్ లవ్ స్టోరీ పెట్టాడు మధ్యలో. ఇంక ఈ లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ మాలతి 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 అంటానే ఉంటాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనే బయటికి చూసే ఆడియన్స్కి లిటరల్లీ పిచ్చెక్కిపోద్ది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ బ్రేకప్ అంటాడు, తర్వాత లవ్ స్టోరీ చూపించాడు, ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు, ఓకే అండి. హీరోయిన్ని సరే ఇంకా లవ్ సాంగ్స్ ఇవో చూపించారు, సరే ఓకే అండి. సరే ఇంక ఇంటర్వెల్ వచ్చింది. ఆ ఇంటర్వెల్ మనం బాగా అలవాటు పడిపోయాం. ఒక మంచి మాస్ వార్నింగో మాస్ ఫైటో విలన్స్కి ఇస్తారు హీరో. ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ వరకు చూపించేసారు మంచి ఫేస్ ఆఫ్ ఏదైనా ఉంటుంది. అబ్బాయి మిషన్లోకి ఎంటర్ అయ్యాడు హీరో, ఏం చేస్తాడు విలన్, అబ్బా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ చూస్తాం. ఏం జరిగింది తెలుసు అక్కడ, మన విలన్ మంచి ఫుల్ బిజీగా ఉంటాడు, డిచ్చేసి పడుకొని ఉంటాడు, మనోడు మంచి బిజీగా ఉంటాడు. ఏంట్రా ఎక్కడ ఉన్నారు ఏంటే ఆడవడ వచ్చి చూడండి అంటాడు ఇర్ఫాన్ బాయ్. నేను పోస్టర్లు చూడంగానే ఫస్ట్ నాకు 2 సినిమాలు గుర్తొచ్చాయి. ఒకటి తుపాకీ, అబ్బా ఆ రేంజ్లో చూపిస్తాడు, మురగదాసగా తీసింది కూడా అని ఆ ఎక్స్పెక్టేషను. రెండోది ఊసర వెళ్ళి ఇర్ఫాన్ బాయ్. ఇంటర్వెల్ సీన్ ఉంది కదా, అబ్బా ఈయనే కదరా మెయిన్ వెళ్ళాలనుకుంటాం, ఇంటర్వెల్లో లేపేస్తారు ఆయన్ని. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సాంగ్స్ ఏమో పెట్టకుండా మంచి పని చేశారు. కానీ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మీరు ఆగంటారా ఇంకో పాట ఉందని చెప్పని ఆపారు, కానీ నేను ఆగలేదండి. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. అయిపోయిన సినిమా అంతా అయిపోయాక ఇంటి క్రెడిట్స్లో ఒక సాంగ్ వేశారు, నేను వచ్చేసానండి బయటికి. సెకండ్ హాఫ్లో ఇంకా యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటాయి, ఉన్నప్పటికీ దాన్ని వెనకాల అంత ఆకట్టుకునే ఎమోషన్ అనేది ఉండదు. సో ఆడియన్స్ ఆ క్యారెక్టర్ని అంత ఓన్ చేసుకోలేరు, అది మెయినెస్ పాయింట్ అనమాట. ఇంకా కథ ఏమైనా మలుపులు తిరుగుతూ వెళ్తుందా అంటే లేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే కథ ఉండటం వల్ల చాలా బోర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకోటి మధ్యలో ఆయనకి ఏదో డిజార్డర్ ఉన్నట్టు అది ఇది చూపించి జనాలకి ఇంకొంచెం పిచ్చెక్కిచ్చారని చెప్పాలి. ఏంద్రా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా హీరోయిన్ మధ్య ఆ ఎమోషన్ కూడా అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు, ఎందుకంటే మధ్యలో వదిలేసి వెళ్ళడం మళ్ళీ రావడం ఇవన్నీ అంత ఇంపాక్ట్ కలగదు. మొత్తం అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మురగదాస్ గారికి ఎలాగో లాస్ట్లో మెసేజ్ అవ్వడం అలవాటే కాబట్టి మన స్పైడర్ సినిమాలో మహేష్ బాబు గారు కూడా ఇస్తారు కదా, సేమ్ ఇందులో కూడా హీరోయిన్ గారు ఒక మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ ఎవరో రిసీవ్ చేసుకుని వెళ్ళిపోయారు, మధ్యలో చాలామంది లెగిసి. ఇంకా సినిమా అయితే అలా కంప్లీట్ అయింది, ఒక పెద్ద రాడ్ అయితే దిగింది. Radha 550 Steel TMT. ఫ్రెండ్స్, మద్రాసి మీద నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. లైక్ మాత్రం పక్కాగా చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే కనుక ఇంకొక 10 మందికి యూట్యూబ్, ఒక 20 మందికి యూట్యూబ్ అయితే నా వీడియోని అయితే రెఫర్ చేస్తుంది అనమాట. సో లైక్ మాత్రం పక్కాగా చేయండి. మద్రాసి మూవీ గురించి చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే కనుక ఆ దర్బార్ ఒక 5 రెట్లు కాదు 10 రెట్లు బాగుందని చెప్తాను. లేదు మాకు ఫైట్స్ ఒకటి ఉంటే చాలా కథనం వీటితో పని లేదు, మంచి సాంగ్స్ కూడా మాకు అక్కర్లేదు, బీజిఎం హడావుడిగా ఉండి మంచి ఫైట్స్ యాక్షన్ సీన్స్ ఉంటే చాలు మాకు నచ్చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళి సినిమా హ్యాపీగా చూసేయచ్చు. లేదు మాకు కథ బాగుండాలి, కథనం బాగుండాలి, మంచి టర్న్ ట్విస్ట్లు ఉండాలి, యాక్షన్ ఎపిసోడ్స్కి మంచి ఎమోషన్ ఉండాలి, ఆ యాక్షన్ వెనకాల ఇవన్నీ కావాలని కోరుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చకపోవచ్చు అని అయితే చెప్తాను. ఓకే గైస్, మద్రాసి మూవీ మీద నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు ఆల్. TTM స్టార్ట్. మద్రాసి మద్రాసి. Yeah.